హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రాంకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు చాలా టేస్ట్గా, అసలు ఎప్పుడు మీరు చేసుకుని ఉండరేమో అలాంటి సూపర్ ఎమ్మీగా ఎగ్ ఆమ్లెట్ తయారు చేస్తున్నానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి మీకు చూపిస్తాను. కావాల్సినవి అన్నీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే నేను చేస్తున్నానండి. మన మన కానీ టేస్ట్ వెరైటీగా ఉంటుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీరు ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు ఆమ్లెట్ చేసుకోవాలంటే. కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 3 రెమ్మలు, ఆహ్, చిన్నుల్లిపాయలు గార్లిక్ ఒక 5 రెబ్బలు, 3 పచ్చిమిర్చి ఏస్తున్నాను. ఇవి కారం ఎక్కువ ఉంటాయని. వేరే పచ్చిమిర్చి అనుకోండి కారం లేనివి మీరు 5 వేసుకోవచ్చు. 3 గుడ్లు, మీడియం సైజు 3 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ శుభ్రం చేసుకొని చిన్న పీసులుగా, చాలా చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి కరివేపాకు, కొత్తిమీర, గార్లిక్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఇలాగా చిన్నవిగా తరిగేసుకొని, ఇంకా మనము అన్నీ తరుక్కున్నాం కదా, ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇవన్నీ ఒక చిన్న బాండీలో వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇవి తరుక్కునేటప్పుడే టైం పడుతుందండి. ఆమ్లెట్ వేసుకోవడం చాలా సులభము. కొంచెం కొంచెం టైం అయితే అవుతుంది, కానీ సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. ఈ టేస్ట్ మీరు అసలు మర్చిపోలేరు. ఇలాగ అన్నీ బాండీలో వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ వీటిని కొద్దిగా సగం వరకు వేగనివ్వాలి. సగం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనము కొంచెము ఆయిలు, పసుపు, ఇంక మిగతావన్నీ అలాగే వేసుకుందాము. కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు అండి. మరి గుడ్డు వేసేటప్పటికి మనకి గుడ్డులోకి సరిపడేలాగా ఒక సగం స్పూన్ పసుపు, కొంచెం ఇలాగే వేగనిచ్చి ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటాను నేను. కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని ఇలా చేసుకొని కొంచెం వేగనిచ్చి బాగా వేగిన తర్వాత చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా బాండి పక్కన దించి పెట్టుకున్నాక ప్యాన్ అలా ఆ స్టవ్ మీదనే పెట్టి సిమ్లో వదిలేసుకొని మనం గుడ్డు బీట్ చేసుకుందాము. మూడు గుడ్లు వేసి నేను, మా హస్బెండ్, మా బాబుకని ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. మా బాబు బయటికి వెళ్ళాడు, మధ్యాహ్నం భోజనానికి రాడంట. ఈవినింగ్కి వేసుకుంటాను, తీసుకొచ్చేసే అన్నాడు. ఇంకా నేను మా వారి వరకే కదండి, అందుకని 2 గుడ్లు వేసుకొని బాగా చక్కగా దీన్ని బీట్ చేసుకుంటున్నాను. బాగా 2 తెల్ల సొన్న, పసుపు సొన్న 2 కలిసిపోయేలాగా బీట్ చేసుకోవాలి. ఇలాగ బీట్ చేసేదాన్ని మా హస్బెండ్ ప్లేట్లో వేసుకొని చేస్తారండి. అస్సలు నురుగుగా బాగా చక్కగా వచ్చేస్తుంది. అసలు ఆ సొన ఉంది అనేదే మనకు తెలియదు, అంత బాగా చేస్తారు. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది 3 గుడ్లకు సరిపడేవి అన్నీ ఫ్రై చేసుకున్నాను కదా. ఇప్పుడు మా బాబు కోసం ఈవినింగ్కి ఒక గుడ్డుకు మిగతావి పక్కన పెట్టేసుకొని 2 గుడ్లకు సరిపడే విధంగా ఉల్లిపాయ ముక్కలు అన్నీ దీంట్లో వేసుకోవాలి. ఇంకా అల్లం ముక్కలు వేసుకున్నా బాగుంటుంది. నేనైతే మరీ ఘాటు ఎక్కువగా ఉంటుందని నేను అల్లం అయితే వేయలేదండి. చిన్నుల్లిపాయలు, పచ్చిమిర్చి వరకు వేసుకున్నాను. అందుకే రెడ్ చిల్లీ పౌడర్ వేయలేదు. ఇలాగ కొద్దిగా నూనె వేసుకొని, ఎందుకంటే ఆల్రెడీ ఉల్లిపాయల్లో కూడా కొంచెం నూనె వేసి వేపాను నేను, లైట్గా నూనె వేసి ఒక టీ స్పూన్ అంతా. అందుకే కొంచెమే నూనె వేసి దాన్ని మొత్తము ఆమ్లెట్ని ఇలా వేసుకొని ఆ బీటర్తోనే మొత్తము ఇలా పరుచుకున్నట్లా చేసుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, మరీ హైలో పెట్టుకుంటే బ్లాక్ అయిపోతుందండి, త్వరగా అది బ్లాక్ అయిపోతుంది మాడిపోయినట్ల. అలా కాకుండా కొంచెం సిమ్లో పెట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాత సిమ్లో పెట్టుకొని ఈ ఎగ్ మిశ్రమం మొత్తం ఇందులో వేసేసుకోవాలి. చూడండి, కొంచెం నూనెకైనా కూడా చక్కగా కదులుతుంది ఇది. ఇలా కదిలేలాగా చేసుకొని కొంచెం
ఫ్రై అయ్యిందో లేదో అప్పుడప్పుడు చూసుకోవాలి. ఇలా కొంచెం సైడ్ ఎత్తినట్లా చూసి చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చిమిర్చి కూడా చిన్న పీసులు చేసాం కాబట్టి ఇది ఇంకా ఎట్లా అంటే మనం మిక్సీ వేస్తే ఎలాగుంటుందో అలా చిన్నవిగా చేశాను. ఇలాగా అంతా తిప్పుతూ తిప్పుతూ కొంచెం ఇలా ఓ సైడు ఎత్తి మనం చూసుకోవాలి. కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు ఈ ఆమ్లెట్ని ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం మీడియంలో పెట్టుకున్నాను స్టవ్ అయితే. ఇప్పుడు చూద్దామండి. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా అన్నం, పప్పుచారు, రసం అన్నం ఇలాంటి వాటికైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయింది కదండి. ఇప్పుడు ఫోల్డ్ చేసుకుందాము. ఇలాగా నెమ్మదిగా ఫోల్డ్ చేసుకోండి. ఏం అవ్వదు. ఇరిగిపోకుండా అయితే చూసుకోండి. బాగా బైండ్ అయిపోతుంది. చక్కగా ఫోల్డ్ మనం బెడ్ మర్చినట్లు మర్చుకుంటుంది. చాలా బాగా సులభంగా నిదానంగా చేసుకుంటే ఏదైనా అవుతుందండి. పప్పుచారు, సాంబార్ అన్నంలోకి, రసం అన్నంలోకి మనం దేంట్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఫిష్, మటను, చికెను, ఫ్రాన్స్ అని తింటాం కానీ ఇలాగా కూడా చేసుకొని తిని చూడండి. చక్కగా ఒక 4 ముద్దలతో చాలు అనే అన్నం అనుకునే వాళ్ళు ప్లేట్ అన్నం తినేస్తారు. పిల్లలైతే ఇంకా అలాగ పెడుతుంటే ఇంకా పెట్టు అని తినేస్తారు. మనము దీన్ని మామూలుగా స్నాక్ లాగా కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. బ్రెడ్ అలాంటి వాటిలోకి, చపాతీ లాంటిలోకి కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. వీటిని చూడండి, ఫిష్ కట్ చేసినట్లే ఇట్లాగా నైఫ్తో ఇట్లా కట్ చేసుకొని ఫోల్డ్ రెండు వైపులు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగిన తర్వాత మనకు బాగా ఇది కేక్ లాగా కట్ అయిపోతుంది చూడండి. చక్కగా ఇలాగా రౌండ్ పీసులుగా మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇవి 6 పీసులు వచ్చేలాగా కట్ చేసుకుంటాం. మన ఇష్టం అండి. మనకి ఎంత చిన్నగా కావాలంటే కట్ చేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే కట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇలాగా అన్నీ కట్ చేసుకొని మనము ఇటువైపు కాలింది కానీ కట్ చేసుకున్న భాగంలో కాలేదు కాబట్టి వాటిని ఇట్లా నిలబెట్టుకున్నట్లా పెట్టుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా ఏం ఆయిల్ వేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే కంటిన్యూగా పెట్టేసుకోకుండా తిప్పుకుంటూ ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఒక సైడు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంకా దాన్ని అలాగే తిప్పుతూ బాగా చక్కగా వేగిన తర్వాత ఇంకొక సైడ్ కూడా మనం వేపుకున్నామంటే మనకు ఇంకా ఆల్రెడీ ఆనియన్స్ కూడా మనం ఫ్రై చేసాం కాబట్టి పచ్చిగా అయితే ఏముండదు. బాగా క్రిస్పీగా కావాలనుకుంటే మనం ఇలాగ తిప్పుతూ ఈ సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయింది. ఇంకొక సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా సిమ్లో పెట్టుకొని ప్యాన్ ఆల్రెడీ హీట్లో ఉంది కాబట్టి ఇలాగ తిప్పుతూ వేపుకోవాలి. ఈ రౌండ్స్ అన్నీ 4 వైపులా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఈ లాస్ట్లో ఎడ్జెస్లో కట్ చేసిన పీసులకు మటుకు అంచుల దగ్గర కొంచెం తెల్లగా ఉంటుందండి. బ్రౌన్ కలర్గా అయితే రాదు. వాటిని కూడా ఇలాగ తిప్పుతూ మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మన ఆమ్లెట్ వాసనకే ఇంకా అసలు ఇంకా ఆవురావురని ఇంకా అన్నం ఎప్పుడెప్పుడు తినాలని అనిపిస్తుంది. నాకైతే ఈరోజు టమాటా రసము ఇంకా చక్కగా పప్పు ఉందండి. పప్పు చేసుకున్నాము. ఇంకా వాటిలోకి ఇంకా మేము ఇది పెట్టుకొని తినేస్తాము. నేను మా హస్బెండ్ మా బాబు వచ్చాక మళ్ళీ వానికి కూడా సేమ్ ఇలాగే ఆమ్లెట్ వేసిస్తాను. చాలా బాగుంటుంది. ఈ సింపుల్లో బాగా రిచ్ ఫుడ్ లాగా ఉంటుంది. ఫోల్డింగ్ ఆమ్లెట్ అండి. చాలా క్రిస్పీగా అసలు ప్రతి పీసు ఒక ఫిష్ ఫ్రై చేసుకుంటే మనం ఎట్లా ఎంజాయ్ చేస్తామో, చికెన్ రోస్ట్ చేసుకున్నప్పుడు ఎట్లా క్రిస్పీగా ఉండి బాగా ఎంజాయ్ చేస్తామో అలాగా మసాలా ఎగ్ ఆమ్లెట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇలాగ మీరు చేసుకొని తిని చూడండి. మనం పచ్చిమిర్చి బదులు పెప్పర్ కూడా వేసుకోవచ్చు పిల్లలు తినారనుకుంటే, లేదా పచ్చిమిర్చి కొంచెం ఇంకా స్పైసీగా కావాలనుకుంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు. ఇంటికి ఫ్రెండ్స్, రిలేషన్స్ వచ్చినప్పుడు ఇలాగ వండి పెట్టండి. ఎప్పుడు చికెను, మటను, ఫిష్, ఫ్రాన్స్ ఇలాగనే కాకుండా మసాలా ఎగ్ ఆమ్లెట్ వేసి పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళు తిని మిమ్మల్ని మెచ్చుకోకుంటే అప్పుడు నన్ను అడగండి. నాకు చాలా ఇష్టమండి ఈ ఆమ్లెట్. అందుకు నేను చేసుకొని తింటున్నాను కాబట్టి మీకు కూడా షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.